బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎస్, టీడీపీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రాబోతుంది. గతంలో 2019లో వైసీపీ దాదాపుగా ఏ విధంగా అయితే 151 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చిందో అదే స్థాయిలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ఏపీలో అధికారంలోకి రాబోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపై విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నటువంటి రాంబాబు గారు, అదేవిధంగా జూమ్ కాల్లో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణాంజనేయులు గారు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ముందుగా కృష్ణాంజనేయులు దగ్గరికి వెళ్దాం. నమస్తే సార్. ట్రెండ్స్ ఈ రిజల్ట్స్ని ఎలా చూడాలంటారు? వన్ సైడ్ విక్టరీ అనుకోవచ్చా? ఇది ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనుకోవచ్చా? ఇప్పుడు వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో ట్రెండ్స్ అయితే మాత్రం వన్ సైడ్ గానే కనపడతాయి. మరి ఇదే ట్రెండ్స్ ఇంకా ఒక 4-5 రౌండ్స్ తర్వాత కూడా ఇదే తరహాలో ఉంటాయా, లేదు అని అంటే కొంత ఏమైనా ఈ దూకుడు తగ్గేదానికి అవకాశం ఉందా అనేది చూడాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుసనే అన్ని రౌండ్స్ లో కూడా బహుశా కొన్ని చోట్ల 3 రౌండ్లు కూడా అయిపోయినాయి. వరుసనే అన్ని రౌండ్స్ లో కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినట్టు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతున్నటువంటి ఇదే ట్రెండ్ కొనసాగవచ్చేమో నేను అనుకుంటున్నాను. మరి 2019 తరహాలో 151 సీట్లు ఎప్పుడైతే మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకదానికి వచ్చాయో, మరి ఇప్పుడు 3 పార్టీలు కలిపితే 151 వస్తాయా, 150 దాటుతాయా, లేదు అని అంటే 120, 130 దగ్గర ఆగిపోతాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకటి మాత్రం స్పష్టత కనపడుతుంది, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి మాత్రం అది మారకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్స్ ఇవన్నీ తీరునిది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గన ఖాయమైనట్టుగా కూడా కనపడుతుంది పరిస్థితి. ఇక సీట్ల సంఖ్య ఎంత ఉంటుంది ఏంటి అనేటువంటిది ఇంకా 2-3 రౌండ్ల తర్వాత తెలియడానికి అవకాశం ఉండొచ్చు. అదే జాతీయ స్థాయిలో కూడా మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అందరూ అనుకునేటువంటి మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్స్ ప్రకారంగా కానీ చూస్తే వారణాసిలో నరేంద్ర మోడీ కొంత వెనకబడి ఉంటాం, అదేవిధంగా ఇండియా కూటమి కూడా ఎన్డీఏ కూటమికి పోటాపోటీగా సీట్లు పెంచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. వాళ్ళు అనుకున్నట్టుగా బీజేపీకి ఎన్డీఏ కూటమికి 400 సీట్ల పైన, బీజేపీకి సొంతంగా 370 సీట్లు వస్తాయని వాళ్ళు ప్రకటించుకొని ఉన్నారు, అంచనా వేసి ఉన్నారు. బహుశా ఆ స్థాయిలో అయితే రావు. మొన్న 2019లో 303 సీట్లు బీజేపీకి వచ్చాయి, 353 ఎన్డీఏ కూటమికి వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్స్ దీని ప్రకారంగా చూస్తే బీజేపీకి సొంతంగా 50 సీట్లు తగ్గేదానికి అవకాశం ఉండొచ్చు అని, అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 272 సీట్లు ఉన్నాయో కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేదానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ అంటే సార్ కృష్ణాంజనేయులు గారు, తెలుగుదేశం పార్టీ 2వ అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో. సో ఇప్పుడు టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తే ఖచ్చితంగా ఏపీకి పూర్తి స్థాయిలో అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రయారిటీ దక్కే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న 2019 ఎన్నికల తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పినటువంటి మాటలు ఏం చెప్పారు చాలా స్పష్టంగా, కేంద్రంలో గిన బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా మన మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి ఉంటే మనకు న్యాయం జరిగేది, వాళ్ళని ఇప్పుడు మనం గట్టిగా అడగలేకపోతున్నాం అని అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే బీజేపీకి 272 మ్యాజిక్ ఫిగర్ వచ్చేటువంటి అవకాశం లేకపోతే ఖచ్చితంగా మిత్రులు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున తెలుగుదేశం మిత్రులుగా ఉన్నారు, ఎన్డీఏల కూటమిలో భాగస్వామిగా ఉన్నారు, జనసేన భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎలాగో జాతీయ రాజకీయాల్లో కొంత చక్రం తిప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం నుంచి మనకు అదనంగా కాదు రావాల్సినట్టు తెచ్చుకోగలిగినా సరే ఆంధ్రప్రదేశ్ కు లాభం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి నేను అనుకుంటున్నాను. అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎంపీ సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి, అలాగే బీజేపీకి కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు లోక్సభలో? లోక్సభ వరకు వచ్చారు కాబట్టి జనసేన ఆల్రెడీ రెండిటికే కదా పోటీ చేసింది, 2 గెలవటానికి అవకాశం ఉంది. రెండిట్లో లీడ్ లో ఉంది, 2 గెలవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే 21 ఎమ్మెల్యే స్థానాల్లో 21 లీడ్ లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1 ఓడిపోతే ఓడిపోవచ్చు, చివరికి వస్తే అది చెప్పలేము. కానీ 1-2-3 స్థానాలకు మించి తప్ప మిగతా 18 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో గెలిచేదానికి అవకాశాలు ఉండొచ్చు. జనసేన 15 పైన గెలిచేదానికి అవకాశం ఉండొచ్చు అని ఈ ట్రెండ్స్ మనకి చూపెడతారు. 2 ఎంపీ స్థానాలు కూడా వస్తాయి. అదేవిధంగా పిఠాపురంలో ప్రస్తుతం చూస్తే దాదాపుగా 20,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. సో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేటువంటిది గ్యారెంటీ. ఎంత మెజారిటీ ఉంటుంది అని అంటే నేను అనుకుంటున్నాను చివరకు వచ్చేసరికల్లా 25,000 30,000 మించి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ప్రజెంటే ట్రెండ్ 20,000 ఉంది కదా సార్, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండొచ్చండి, ఉంది కదా. తగ్గొచ్చు పెరగొచ్చు ఇవన్నీ ఉండొచ్చు, నేను కాదంటాం లేదు. కానీ అలాగని పవన్ కళ్యాణ్ అన్నట్టయితే లక్ష మెజారిటీ రాదు కదా. ఆయన ప్రకటించుకున్నాడు ఒకసారి ఆయన సీటు, ఆయన నామినేషన్ వేయక ముందే మనం గెలిచినట్టే నాకు లక్ష మెజారిటీ వస్తుంది, తర్వాత ప్రమాణ స్వీకారం గురించి ఆయన అన్నారు కదా. లక్ష మెజారిటీ రాదు కదా. అందుకని నేను అనుకుంటున్నాను 25 30 ఆ రేంజ్ లో వస్తుందేమని అనుకుంటున్నాను. అదేం తక్కువ మెజారిటీ ఏం కాదు కదా. ఒకవేళ 50,000 మెజారిటీ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అంటూ పదే పదే వైసీపీ నేతలందరూ కూడా గతంలో అనేక రకాలుగా ఆయన ట్రోల్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ మెజారిటీని చూస్తే వాటన్నిటిని పటాపంచలు చేసినట్టు అనుకోవచ్చా? మీరు ఒకసారి గమనించండి, మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కానీ, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి రాలేడు కానీ, నారా లోకేష్ ఓడిపోతాడని కానీ ఎక్కడా వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటిది లేదండి. పోలింగ్ అయిపోయిన తర్వాత అప్పటికే ఒక క్లారిటీ వచ్చేసినటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నాకు తెలిసి రాజకీయంగా పొలిటికల్ ఛాంపియన్ అయితే మాత్రము కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్. గేమ్ చేంజర్ అనుకోవచ్చా? నో డౌట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని తారుమారు చేసినటువంటి గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. దాంట్లో పొలిటికల్ గేమ్ చేంజర్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు కింగ్ అయితే ఇప్పుడు కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ మారబోతున్నారు అనుకోవచ్చు సార్. అనుకో, కింగ్ మేకరే ఉంది. ఆయన ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంటది. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే జనసేన కూడా ప్రభుత్వంలో ఉంటది కదా. కింగ్ మేకరే ఉంది. వాళ్ళు కూడా వాళ్ళు మంత్రులు తీసుకోవచ్చు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు తీసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటారో లేదో చెప్పలేం, కానీ వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. కానీ ఈ ప్రభుత్వం రావటానికి మాత్రం పునాది వేసింది మాత్రం పవన్ కళ్యాణ్. ఎప్పుడు? 2 ఏళ్ల క్రితమే. ఎప్పుడైతే మీకు గమనించండి, జనసేన ఆవిర్భావ సభలో 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యమైన ఆ రోజున ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ రోజే బీజం పడింది. అయితే ఆ రోజున బీజేపీతో పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ ఏమో తెలుగుదేశంతో పొత్తులోకి అంగీకరించటం వల్ల, కాబట్టి వాళ్ళ పొత్తు కుదరదేమో అనేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో బీజేపీని పక్కన పెట్టి నేరుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి జనసేన తెలుగుదేశం పొత్తు ప్రకటించినటువంటి నేపథ్యంలో అప్పుడు పక్కా ఫౌండేషన్ పడింది. ఇప్పుడు ఈ విధమైనటువంటి గెలుపుకు సంబంధించినటువంటి ఆ ఫౌండేషన్ పడింది. తర్వాత అనివార్యంగా బీజేపీ కూడా తెలుగుదేశంతో పొత్తులోకి రావాల్సినటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం కూడా చేశారు. బీజేపీ మీరు అలాగే లైన్ లో ఉండండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా లైవ్ కాల్లో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ కూటమి ఈ స్థాయిలో మెజారిటీ స్థానంలో దూసుకు వెళ్ళడానికి కారణాలు ఏంటో కూడా నేరుగా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు.